అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీన్ ఫార్మ్స్. ఈరోజు మనమైతే సిపిడిఓ ఫామ్ దగ్గరకు వచ్చామండి. ఇంకా మన ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టుకోవడానికి. మన దగ్గర ఇప్పుడైతే ఇంక్యుబేటర్లో చాలా తక్కువ ఉన్నాయి గుడ్లు. దాన్ని ఇప్పుడు పిల్లలు చేయించడానికి మనకు సరిపోవట్లేదు. అందుకనే ఇక్కడికి వచ్చామండి గుడ్లు తీసుకెళ్ళడానికి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టి పిల్లలు తీస్తాము. అందుకనే మనము బెంగళూరులో ఉన్న సెంట్రల్ పౌల్ట్రీ డిపార్ట్మెంట్కి వచ్చామండి. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయి ఉంటుంది. ఇక్కడైతే మనకు గుడ్లు కానీ కోళ్ళు కానీ తర్వాత పిల్లలు కానీ అన్నీ సేల్ చేస్తారు. కోళ్ళు అయితే మనకి డ్యామేజ్ అయిన కోళ్ళు వీక్లీ వన్స్ అలా సేల్ చేస్తూ ఉంటారు. గుడ్లు అయితే మనం ముందే బుకింగ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్గా వస్తే మ్యాక్సిమం కండిషన్స్లో దొరకదు. ఒకవేళ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారండి. ఎలా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఇటువైపు మొత్తం అంతా పౌల్ట్రీ ఫార్మ్స్ ఇటువైపు ఉంటాయి. ఇక్కడ నుంచి గుడ్లు కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారండి. సరే, ఇప్పుడు మనకైతే రిసిప్ట్ అయితే వచ్చేసిందండి గుడ్ల గురించి. ఇప్పుడు ఈ రిసిప్ట్ని మేడం గారు అయితే ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, బిల్లింగ్ కౌంటర్ అని ఉంటుంది. ఇక్కడైతే మనమైతే మేడం గారు రిసిప్ట్ ఇచ్చారు. ఇప్పుడు మేము దీన్ని ఇక్కడైతే మన గుడ్లు ఇవ్వరండి, మనకి గేట్ దగ్గర తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు ఈ బిల్లు తీసుకెళ్ళి మనం గేట్ దగ్గర సబ్మిట్ చేద్దాము. సబ్మిట్ చేసినట్లయితే మన గుడ్లు అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు పేర్చినాయి బాక్స్లో. వీటిని ఇప్పుడు మనము తీసుకెళ్దాము. గేట్కి ఇక్కడికి చాలా దూరం ఉందండి, అక్కడ దాకా ఉంది. చూసుకున్నట్లయితే మనకి ఫార్మ్ అండి ఇది. ఇటువైపు మొత్తం కోళ్ళు పెంచుకుంటారు. అటువైతే వాళ్ళకి హ్యాచరీ యూనిట్ ఉంటుందండి అటువైపు. అక్కడైతే దానిలో వాళ్ళు గుడ్లు పెట్టి పిల్లలు తెప్పిస్తూ ఉంటారు. మనకు కావాలంటే మనము పిల్లలు కూడా తీసుకోవచ్చు, గుడ్లు కూడా తీసుకోవచ్చు, మన ఇష్టము. కాకపోతే వాళ్ళు చెప్పినంత పేమెంట్ చేసుకుంటే మనకి ఇస్తారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు ఒక గుడ్డు వచ్చి 18 రూపాయలు పడింది.